వినాయక చవితి నానమ్మ కథ. వైష్ణవికి నానమ్మ చెప్పే కథలంటే చాలా ఇష్టం. ముఖ్యంగా పండుగల గురించి నానమ్మ చెప్పే కథలు వినడమంటే చెవులు రిక్కించి వింటుంది. వినాయక చవితి సమీపిస్తుండగా వైష్ణవి ఆ పండుగ గురించి తెలుసుకోవాలని ఆతృతగా ఉంది. నానమ్మ, వినాయక చవితి అంటే ఏమిటి? మనం ఎందుకు జరుపుకుంటాం అని వైష్ణవి అడిగింది. నానమ్మ ప్రేమగా వైష్ణవి తలనిమిరి, అది మన ప్రియమైన వినాయకుడు పుట్టినరోజు వైష్ణవి. ఆయన ఎలా పుట్టాడో తెలుసా అని చెప్పింది. ఒకసారి పార్వతీదేవి స్నానం చేస్తుండగా తన ఒంటికి రాసుకున్న పసుపు ముద్దతో ఒక అందమైన బాలుడిని సృష్టించింది. ఆ బాలుడికి ప్రాణం పోసి, నేను స్నానం చేసేవరకు ఎవరినీ లోపలికి రానివ్వకు అని చెప్పింది. ఆ బాలుడు తల్లి ఆజ్ఞను శిరసావహించాడు. అప్పుడే శివుడు అక్కడికి వచ్చాడు. లోపలికి వెళ్లడానికి ప్రయత్నించగా ఆ బాలుడు అడ్డుకున్నాడు. శివుడికి కోపం వచ్చి ఆ బాలుడి తల నరికేశాడు. పార్వతీదేవి బయటికి వచ్చి తన కుమారుడిని చూసి చాలా బాధపడింది. పార్వతీదేవి దుఃఖాన్ని చూసి శివుడు ఒక ఏనుగు తలను తెచ్చి ఆ బాలుడి మొండానికి అతికించాడు. అలా ఏనుగు తలతో వినాయకుడు తిరిగి ప్రాణం పోసుకున్నాడు. ఆ తర్వాత దేవతలందరూ శివుడిని, పార్వతీదేవిని తమకు ఒక నాయకుడిని ఇవ్వమని కోరారు. శివుడు, ఎవరైతే ముందుగా లోకమంతా తిరిగివస్తారో వారే దేవతలకు అధిపతి అవుతారు అని చెప్పాడు. కార్తికేయుడు వెంటనే తన నెమలిపై వేగంగా బయలుదేరాడు. వినాయకుడు మాత్రం చాలా తెలివిగా ఆలోచించాడు. ఆయన తన తల్లిదండ్రులైన శివపార్వతులను ప్రదక్షిణ చేశాడు. తల్లిదండ్రులే లోకమని నమ్మాడు. శివుడు, పార్వతీదేవి వినాయకుడి తెలివికి సంతోషించారు. అలా వినాయకుడు దేవతలందరికీ అధిపతి అయ్యాడు. అందుకే ఆయనను గణాధిపతి అని కూడా అంటారు. ఏ పనైనా ప్రారంభించే ముందు ఆయన్ని పూజిస్తే ఎలాంటి అడ్డంకులూ లేకుండా పూర్తవుతాయి. అందుకే ఆయనను విఘ్నేశ్వరుడు అని కూడా అంటారు అని నానమ్మ వివరించింది. వినాయక చవితి రోజు చంద్రుణ్ణి చూడకూడదని పెద్దలు అంటారు కదా నానమ్మ, అది ఎందుకు అని వైష్ణవి అడిగింది. నానమ్మ నవ్వి, దాని వెనుక ఒక ఆసక్తికరమైన కథ ఉంది. అదే శమంతకమణి కథ. ఒకసారి వినాయకుడు తన వాహనమైన మూషికంపై వెళ్తుండగా చంద్రుడు ఆయన్ని చూసి నవ్వి శాపానికి గురయ్యాడు అని చెప్పడం మొదలుపెట్టింది. శమంతకమణి అనేది సూర్యదేవుడు సత్రాజిత్తుకు ఇచ్చిన ఒక విలువైన రత్నం. అది ఎంతో ప్రకాశవంతంగా, మహిమాన్వితంగా ఉండేది. ఆ రత్నమున్న చోట ఎప్పుడూ సంపద, శ్రేయస్సు ఉండేవి. ఒకరోజు శ్రీకృష్ణుడు శమంతకమణిని ప్రజల సంక్షేమం కోసం అడిగాడు. కాని సత్రాజిత్తు ఇవ్వడానికి నిరాకరించాడు. కొద్ది రోజుల తర్వాత ఆ రత్నం అదృశ్యమైంది. సత్రాజిత్తు వెంటనే కృష్ణుణ్ణి నిందించాడు అని నానమ్మ శమంతకమణి గురించి చెప్పింది. శ్రీకృష్ణుడు తనపై మోపబడిన నిందను తొలగించుకోవడానికి శమంతకమణిని వెతకడానికి బయలుదేరాడు. చివరికి జాంబవంతుడి గుహలో ఆ రత్నం దొరికింది. కృష్ణుడు జాంబవంతుడితో యుద్ధం చేసి రత్నాన్ని తిరిగి పొందాడు అని నానమ్మ వివరించింది. శ్రీకృష్ణుడు రత్నాన్ని సత్రాజిత్తుకు తిరిగి ఇచ్చి తన నిందను తొలగించుకున్నాడు. అప్పుడే వారికి వినాయకుడి శాపం గుర్తుకొచ్చింది. వినాయకుడిని ప్రార్థించి శాపాన్ని తొలగించుకున్నారు. అందుకే వినాయక చవితి రోజు చంద్రుణ్ణి చూడకూడదు అని నానమ్మ ముగించింది. అందుకే వైష్ణవి వినాయక చవితి రోజు మనం వినాయకుడిని పూజిస్తాం. ఆయన మనకు జ్ఞానాన్ని, మంచి ఆలోచనలను ఇస్తాడు. ఈ పండుగ మనకు కుటుంబంతో కలిసి ఆనందంగా గడపడానికి ఒక గొప్ప అవకాశం అని నానమ్మ చెప్పింది.